అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేగొండి రామజోగయ్య గారు రచించిన అవాక్కైన కాంతం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కాంతం నా నిజ భార్య. వ్యావహారికంలో చెప్పాలంటే మా ఆవిడ. అంటే నా ఒక్కడికే. ఎప్పుడూ గలగల వసపోసని పిట్టలా వాగుతూనే ఉంటుంది. తన సంభాషణ చాతుర్యంతో అందర్నీ కాకపోయినా నన్ను మాత్రం తరచూ అవాక్కు చేస్తూ ఉంటుంది. టైడ్ డిటర్జెంట్ ప్రచార ప్రకటనలోలా న్యూపించ్ అని గిల్లకుండానే తన ఈ చతురన కారణం రోజులో సింహభాగం టీవీ ముందే చిప్స్ నములుతూ కూర్చొని లెక్కలేనన్ని సీరియల్సు, ఇతర ప్రోగ్రాంలు, వివిధ ఛానల్స్లో వాణిజ్య ప్రకటనలతో సహా నిరంతరం చూస్తూ ఉండటమేనని చెప్పుకోవచ్చు. ఇది చాలా మంది ఆడవాళ్లు చేసే పనేనంటారా? కానీ మా ఆవిడ ప్రత్యేకత ఏమిటంటే సీరియల్స్లోని బరువైన డైలాగుల్ని, ప్రచార ప్రకటనల్లోని తేలికైన సంభాషణల్ని కంటతా పట్టేసి అవసరమైతే కొంత సొంత పైత్యం రంగరించి ఇతరుల మీద, ముఖ్యంగా మొగుడి మీద సందర్భోచితంగా ప్రయోగించటం. తను ఏది మాట్లాడినా వాగినా అర్భకుండైన నేను ఆస్వాదించినట్లుగా నటించాలి. లేకపోతే ఆ రోజుకి అన్ని విధాలా ఉపవాసమే. అయితే నేనేదైనా చెప్పబోతే మాత్రం రిన్ అడ్వాన్స్డ్ వైట్ డిటర్జెంట్ ప్రచార ప్రకటనలో అమితాబ్ బచ్చన్ యొక్క గంభీరత్వాన్ని అనుకరిస్తూ నేనడిగానా అని కసురుకొని భలే అనుకరించాను అని తనకు తానే మురిసిపోతుంది. భర్త వీలైనంతగా మౌనంగా ఉండటమే అనుకూల దాంపత్యానికి రహదారి అని ఏదో సీరియల్లోని డైలాగు పేలుస్తుంది తర్వాత. అలాంటి మా ఆవిడ కాంతం ఇప్పుడు వంటింట్లో ఉంది. టర్బోజెట్ డీజిల్ ఆయిల్ ప్రకటనలలోని మైలేజ్ అన్న గీతాన్ని సాగదీసి పాడుకుంటూ గిన్నెలు దబదబలాడిస్తోంది. బయట వరండాలో ఉన్న నేను తిన్నదరక్కో, తిన్నగా ఉండలేకనో ఏవోయ్ కాంతం, ఏం చేస్తున్నావు అని అడిగాను. అంతే, రెచ్చిపోయింది. ఏం చేస్తాను? ఈ దేశంలో ఆడవాళ్లు వంట చేయటానికే కదా పుట్టినా గిట్టినా. పుట్టింట్లో పట్టింపు లేకుండా చేశాను చాకిరి. ఓ పోకిరీని కట్టుకొని ఇప్పుడు ఇక్కడ అదే చేస్తున్నాను. నా సృజనాత్మకతని, ఆకల్ని, ఆశయాల్ని చేతులారా చంపుకొని నిలువెత్తు గోతిలో పూడ్చి వంటకే పరిమితమయ్యాను. అపరిమితమైన ఓపికతో ఈ మాయదారి పప్పు ఉడికిస్తున్నాను. నా బతుకింతే. ప్రెస్టీజ్ కుక్కర్ లేదంటే పప్పు ఓ పట్టాను ఉడకదు. ఏదో సీరియల్లోని డైలాగును సందర్భోచితంగా సవరించి పేల్చింది. నేను ఎప్పటిలాగానే నోరు మూసుకొని ఉన్నాను. కాని తన ధోరణి ఆగలేదు. భార్య అంటే ప్రేమ ఉన్నవాళ్లు ప్రెస్టీజ్ కుక్కర్ కొనకుండా ఉంటారా అని మరో ప్రకటన వెలువరించింది. మాకు కుక్కర్ లేకపోలేదు, ఈ మధ్యనే పాడైందంతే. ఇక ఆలస్యం చేయకూడదు. ఎక్స్చేంజ్ ధమాకాలో కొత్తది తీసుకోవాలని, లేకపోతే వంటింట్లో ఆవిడికి పప్పు, పడగ్గదిలో నా పప్పులు ఉడకబోవని నిశ్చయించుకున్నాను. అదే చెప్పామనుకునేలోగానే తన ధోరణి మళ్లీ మారిపోయింది. క్షణక్షణంబులే జవరాండ్ర చిత్తములు కదా. అవునండి, మా పెద్దమ్మ కొడుకు మొన్న ఈ మధ్య పెళ్ళయిందే చంద్రం. వాడు కొత్త కారు కొనుక్కున్నట్ట. ఇంటికి ట్రాక్టర్ ఎమెల్షన్ పెయింట్ వేయించాట. అందరూ అదిరిందయ్యా చంద్రం, కొత్త ఇల్లు, కొత్త కారు, కొత్త పెళ్ళాం అంటున్నారట. మీరు ఉన్నారు. ఈ దెప్పుడుతో నా తల పగిలిపోయింది. కాని భయపడితే ఇమామి మెంతోప్లస్ వాళ్ల 10 తలకాయల రావణాసురుణ్ణి అనుకరిస్తుందని భయపడి నోరు మూసుకున్నాను. మొన్నొక రోజు మాట జారి కొంచెం టెన్షన్గా ఉందని అన్నానో లేదో, వెంటనే నా బుర్ర తినకయ్యా, టెన్షన్ ఎందుకు దండగా, క్రేన్ ఒక్కపడి ఉండగా అనేసి పకపక నవ్వేసింది ధర్మవరం సుబ్రహ్మణ్యం గారి గొంతుకుతో. అంతేగాని అమృతాంజన్ బాటిల్ తెచ్చిద్దామని అనుకోలేదు. ఇంత పిచ్చన్న మాట మా ఆవిడికి ప్రచార ప్రకటనలు, సీరియల్స్లోని సంభాషణలంటే. నేను నోరు మూసుకుని ఉన్నా తనుండలేదుగా. ఇంకా వంటింట్లోనే ఉన్న కాంతం ఈసారి ప్రచార ప్రకటన కాదుగాని సొంత భాషలో ఒక సీరియల్ డైలాగు డైనమైట్లా పేల్చింది. ఏమండి,
రోజురోజుకి నేనంటే లెక్క లేకుండా పోతోంది మీకు. ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను, కాలనీలోని నలుగురు పెద్ద మనుషుల్ని తీసుకుని వెళ్లి రోడ్డవతల పచ్చడాబాలోని విలాస పురుషుని 4 చీవాట్లు పెట్టిరమ్మని చెవిని ఇల్లు కట్టుకుని పోరుతున్నానా లేదా? ఆ మనిషినన్నా వదిలే, లేకపోతే ఈ కాలనీనైనా వదిలే అని గట్టిగా చెప్పి రమ్మన్నానా లేదా? నిజమే, మా ఆవిడ 4 రోజుల క్రితమే పక్కింటి వర్మగారి భార్య చెప్పిందని ఓ రహస్యం నా చెవిలో ఊదింది. అదేమిటంటే, ఎదురింట్లోకి ఈ మధ్యనే దిగిన శర్మగారు కొన్ని రోజులు ఒంటరిగానే ఉండి తర్వాత నెమ్మదిగా తనకన్నా వయసులో చాలా చిన్నదైన ఓ వగలమారిని తెచ్చి ఉంచుకున్నాడని, ఉంపుడుగత్తె కాబట్టే వాళ్ళిద్దరూ ఎవరితోనూ కలవరని, అసలు బయటికి వచ్చేదే అరుదని, పగలు రాత్రి ప్రణయ ప్రపంచంలోనే తేలిపోతూ ఉంటారని, అందుకే వాళ్ళింటికి బంధువులెవరు, ఆఖరికి ఆయన బిడ్డలు కూడా రారని చెప్పింది. అలాంటి వాళ్లు ఈ కాలనీలో ఉంటే సంసారులందరికీ అరిష్టమని నలుగురిని తీసుకుని దాష్టికం చేసి వాళ్ళిక్కడ్నుంచి వెళ్లిపోయేలా చెయ్యమని చెప్పిన మాట నిజమే. ఆ విధంగా సామాజిక సేవ చెయ్యమని ఆజ్ఞాపించిందన్నమాట. ఏమండి, మాట్లాడరేమిటి? బెల్లం కొట్టిన రాయిలాగా. మీ మగాళ్లకి చేత కాకపోతే ఆ మాటే చెప్పే ఆడవండి. మా ఆడవాళ్ళమే పూనుకుంటాం. చెప్పండి. లోపల నుండే రెట్టించింది. పప్పు ఉడికిపోయింది కాబోలు. గిన్నె దించిన చప్పుడు చుయ్యమంటూ వినిపించింది. అప్పుడే ఎదురుగా ఉన్న పచ్చడాబాలో ఉంటున్నావిడ బయటికి రావటం గమనించిన నాకు హుషారొచ్చింది. నోరు పెగిలింది. కాంతం, ఓసారి బయటికి రా. నిన్నే నోయ్. ఇంచుమించుగా అరిచాను. ఏ, ఎందుకు? అర్థం కాని మొగుడు సీరియల్లో పరాంకుశంలా మాట మార్చేస్తున్నారెందుకు? సాగదీస్తూ పలికింది. మాట మార్చడం కాదోయ్, నువ్విప్పుడు మాట్లాడుతున్న విషయమే. ఇలా రా, నీకు ఒక ఆవిడ్ని చూపిస్తాను. ఆలసించిన ఆశాభంగం. రాకపోతే నాకే, నువ్వే మిస్ అవుతావులే. హుషారులో మామూలు ధోరణికి భిన్నంగా ఎక్కువ మాట్లాడాను. ఓహో, ఏమిటా సంబడం? ఎవరా మిస్సమ్మ? ఎదురింట్లో ప్రియురాలు సీరియల్లో జనార్దనంలా ఈ వయసులో బుద్ధి పక్కదారి పడుతుందా మహానుభావా? బయటకి రాకుండానే సన్నాయి నొక్కులు నొక్కింది. ఇక సస్పెన్స్ కొనసాగించటం నా తరం కాదనిపించింది. పైగా అరటిపళ్ళు బేరాడుతున్న ఎదురింటి భామ పని పూర్తి చేసుకుని లోపలికి వెళ్లిపోతుందేమోనని భయం కలిగింది. అదేమీ కాదోయ్, ఇన్నాళ్ళు నీ కంట పడలేదని టెన్షన్ పడుతున్నావే, ఆ ఎదురింటావుని చూపిద్దామని పిలుస్తున్నాను. త్వరగా రా ఓసారి, లేకపోతే నీకే నష్టం, నాకే. అనునయం బెట్టు సమపాళ్లలో కలిపి అన్నాను. నేను మాట పూర్తి చేసేలాగానే గతంలో బాగ్దాద్ నగరం మీద అమెరికా వాడి బాంబులు శబ్దాల్లా ఎన్నో వింత వింత ధ్వనులు వినవచ్చాయి. పడింది మా ఆవిడ కాదు, తన చేతిలోని పింగాని పళ్ళెమని అర్థమవడానికి క్షణం పట్టింది. అంతలోనే సుడిగాలిలా బయటకొస్తూ, కాదు కాదు, పరిగెడుతూ వంటింట్లోని పాలగిన్నెని, కాఫీ ఫ్లాస్కుని, దోసల పిండి ఉన్న పాత్రని తన్నుకుంటూ హడావిడిగా వగర్చుకుంటూ వచ్చేసింది మా ఆవిడ. కాసేపటి వరకు ఏమీ మాట్లాడలేక వగర్చింది. ఎక్కడండి? ఏది ఆ వగలమారి? వగరుస్తూనే నన్ను కుదిపేస్తూ అడిగింది. అదిగో అని ఎదురింటి శర్మగారి ఇంటి ముందు నిలబడి అరటిపళ్ళు బేరమాడుతున్నావిడ్ని చూపించాను. అంతేకాని శర్మగారిని, మిసెస్ శర్మగారిని ఈ రోజునే పొద్దున్న గుళ్ళో కలిశానని చెప్పలేదు. కళ్ళు చిట్లించుకొని చూస్తుందే గాని ఆవిడ్ని పూర్తిగా గుర్తుపట్టలేకపోతుందని అర్థమైంది. అంతలో పళ్లబేరం పూర్తి చేసుకున్న ఆ ఎదురింటావిడ తనవైపే చూస్తున్న నన్ను, కాంతాన్ని చూసి పలకరింపుగా నవ్వి వెంటనే రోడ్డు దాటుకుని మా వైపు విసవిస రాసాగింది. ఏదో దెబ్బలాడ్డానికి వస్తుందేమో అనుకున్న మా ఆవిడ కొంచెం బిత్తర చూపులు చూడసాగింది. దగ్గరికొచ్చేశాక, ఏమిటి కాంతమక్కయ్య, నన్ను గుర్తుపట్టినట్టు లేదే? నేను సత్యభామని, అలమూరులో బాదం చెట్టిల్లు. ఆ సత్యభామ, మా చెల్లెలి క్లాస్మేట్. మరేమిటి నువ్విక్కడా? మరి శర్మగారు? నీళ్లు నమిలింది కాంతం. అవునక్కయ్యా, శర్మగారు మావారే. మా పెళ్ళై 10 ఏళ్లయింది. ఇద్దరికీ 10 ఏళ్ల తేడా ఉందనుకో. చాలా బాగా చూసుకుంటారు నన్ను.
ఈ మధ్యనే ఆయనకి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. ముందు ఒక్కరే వచ్చి ఈ ఇంట్లో చేరి చేతులు కాల్చుకున్నారు. నేనొచ్చి 4 రోజులే అయింది. ఎక్కడు అక్కడే ఉండటంతో ఎవరినీ కలవటానికి తీరలేదు. నేనొచ్చిన రోజునే ఈ ఇంట్లో నిన్ను చూసి గుర్తుపెట్టాను. తీరిగ్గా వద్దామని ఇంతవరకు రాలేదు. అన్నట్టు మీ వారు పొద్దున్న గుళ్ళో కలిశారు, నన్ను మా వారిని కూడా. అసలు మా వారు మీ వారు ఎప్పటినుంచో తెలుసున్నవాళ్లట. 10 ఏళ్ల తర్వాత కలుసుకున్నామని ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. నీకిదంతా చెప్పలేదా? అన్నట్టు పొయ్యి మీద పప్పు పెట్టొచ్చాను, మళ్ళీ వస్తానే. గలగలా మాట్లాడేసి చకచకా వెళ్లిపోతున్న సత్యభామకేసి పిచ్చిగా చూస్తూ ఉండిపోయింది మా కాంతం. తను శర్మగారి ఏకైక భార్య సత్యభామ. వాళ్ళకి పిల్లల్లేరు, అన్యోన్య దంపతులు. ఇప్పుడేమంటావ్? ఎక్కడలేని ధైర్యం వచ్చి అడిగాను. కాదు, కడిగేశాను. ఉంపడిగత్తె కాదని తెలిసిందా అని. కాంతం ఏమీ మాట్లాడలేకపోయేసరికి ఇంకా ధైర్యం వచ్చేసింది. థమ్సప్ కూల్ డ్రింక్ ప్రచార ప్రకటనలో చిరంజీవిని అనుకరిస్తూ, నాకు నచ్చనిది పుకారు అన్నాను. కాంతం ఇక మాట్లాడలేదు. టైడ్ డిటర్జెంట్ ప్రచార ప్రకటనని అనుకరిస్తూ, అవాక్కయ్యావా బామ్మా అన్నాను. నేను బామ్మను కాదు అని కూడా అనకుండా లోపలికి వెళ్లిపోయింది అవాక్కైన కాంతం. అందుకే అంటారు, ఇరుగు పొరుగు అమ్మలక్కలు చెప్పే మాటలు చెవికెక్కించుకొని బుర్ర పాడు చేసుకోవద్దు అని. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.